తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, తొందరపడి నడవడం, ఉద్రేకపూరితమైన భక్తి కొన్నిసార్లు మనిషిని ప్రక్కదారిలో తీసుకెళ్ళిపోతుంది. తప్పిపోతున్నారు. తొందరపాటు ఉందా నీలో? దేవుని విషయాల్లో, దేవుని మందిరానికి రావడంలో తొందరపడడం, ఇలాంటి విషయాల్లో గురించి నేను మాట్లాడడం లేదు. కానీ కొంతమంది తొందరపడకూడని విషయాల్లో తొందరపడి ఇబ్బందులు పాలవుతున్నారు. ఒక కుమార్తె ఒక ఇంట్లో ఉంది. తల్లిదండ్రులు ఆ కుమార్తెకు యవ్వన వయసు రాగానే అమ్మ పెళ్లి చేసేస్తామన్నారు. ఇంకా నేను చదువుకున్నాను కదా మమ్మీ, ఈ చదువు అయిన తర్వాత మంచి ఉద్యోగం సాధిస్తాను, మిమ్మల్ని పోషించడానికి శక్తి సామర్థ్యాలు కూడా నాకు కావాలి, ఆ తర్వాత వివాహం చేసుకుంటానంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. నువ్వు చెప్పేది మేము వినాలా, మేము చెప్పేది నువ్వు వింటావా అని చెప్పి ఆ అమ్మాయిని బలవంతం చేసి వివాహం చేసేశారు. ఆ ఎదుటి వ్యక్తిలో మరి ఏం చూశారో తెలియదు, లేదా ఏం మాట్లాడుకున్నారో తెలియదు. ఈ అమ్మాయిని ఒక్క విషయం కూడా అడగకుండా, ఒక్క విషయం కూడా తనతో మాట్లాడకుండా, తన ఇష్టమా, తన అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా, ఒక రోబోట్ ఎలాగైతే కుటుంబంలో అలాగే కుమార్తెను వ్యవహరించి ఒత్తిడి చేసేసి పెళ్లి చేశారు. ఆ వివాహం జరిగిన తర్వాత ప్రియులరా, ఆ భయంకరమైన శాడిస్ట్ చేతిలో పడిపోయింది వెళ్ళి. ఎంత శాడిస్ట్ అంటే ఆ వ్యక్తి ప్రతిరోజు ఆ వ్యక్తి ధూమపానం చేస్తూ ఆ సిగరెట్లతో ఈ అమ్మాయి దేహాన్ని కాల్చేస్తున్నాడు. మొత్తుకుంది, వద్దు అమ్మా, నా నిర్ణయానికి కూడా కొంచెం గౌరవం ఇవ్వండి, అందరం ప్రార్థనాపూర్వక నిర్ణయం తీసుకుందాం, మీరు కంగారు పడకండి అని చెబుతూనే ఉన్న తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా అమ్మాయిని బలవంతం చేసి, తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు వివాహం వయసు వస్తే మీ ప్రమేయం ఉండొద్దని నేను అంటలేదు. తల్లిదండ్రులుగా మీకు బాధ్యత ఉంటుంది, మీరు ఆలోచన చేయాలి, మీరు ప్రార్థనాపూర్వక నిర్ణయం తీసుకోవాలి. కానీ త్వరగా తోసేత్తం బెటరు మా అమ్మాయిని, లేదా మా ఇంట్లోంచి పంపించేసడం బెటరు, పరిస్థితులు బయట బాగాలేదు కాబట్టి కొంచెం త్వరగా పెళ్లి చేసేస్తే ఎవడొకడండి వచ్చిన తర్వాత ఇంక ఏదోలో పడతారన్న ఆలోచనలో కనుక మీ బిడ్డలను వారి ఇష్టాలని కనుక్కోకుండా, లేదా వారి అభిప్రాయానికి విలువనివ్వకుండా కనుక మీరు బలవంతంగా నిర్ణయాలు రుద్దేస్తే రేపొద్దున వాళ్ళు బాధపడతారు, మీరు కూడా బాధపడతారు. అలా అని చెప్పి యవ్వనస్తులారా, నేను చెప్పిన ఈ మాటను దయచేసి మీరు ఏ ఒక్కరు కూడా అడ్వాంటేజ్గా తీసుకోకండి. వెసలని చెప్పారు కదా, తల్లిదండ్రులు కాదు, తల్లిదండ్రులు కాకుండా అమ్మాయి నిర్ణయాలకి లేదా అబ్బాయి నిర్ణయాలు కూడా విలువ ఇవ్వాలని చెప్పి మీరు సొంత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కాదు. ఇట్స్ అ కలెక్టివ్ డెసిషన్. కుటుంబం అంతా కూడా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళాలి. కానీ ఏ ప్రక్క నుండి అయినా ఒకే డెసిషన్ లేదా ఒక నిర్ణయం మీద కనుక ఆధారపడ్డారంటే ఇబ్బందులు పాలయ్యే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఆయా సందర్భాల్లో క్రిస్టియన్ కపుల్స్ క్లబ్లో కొన్ని మాటలు చెబుతున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఇద్దరూ కలిసి తీసుకోండి. అది కనుక ఫెయిల్ అయితే ఇద్దరూ జాగ్రత్తగా సైలెంట్గా ఎవరి మూలాల్లో ఉంటారు. అలా కార్యపక్షాలు ఏమైంది? కొన్ని కుటుంబాల్లో స్త్రీలు ఉంటారు, మేమేనండి నిర్ణయాలు, మాకు చెప్పండి, మా ఆయన గారండి మా ఇంట్లో చీపురు గడతో సమానం అండి అన్నట్టుగా మొత్తం నిర్ణయాలన్నీ వీళ్ళే. కొన్ని కుటుంబాల్లో భర్తలు ఉంటారు డిక్టేటర్ లాగా, హిట్లర్ కన్నా వాళ్ళకన్నా ఇంకా మంచిగా ఉంటాడేమో అనిపిస్తుంది కొన్ని కుటుంబాల్లో. బాగానేవరు అని చెప్పి కుటుంబాన్నంతా ఇబ్బందుల్లోకి నెట్టేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. నో మై ఫ్రెండ్, కుటుంబ యజమానులు, నువ్వు యజమానుడివే కానీ నువ్వు నియంతవు కాదు నీ కుటుంబానికి. యు ఆర్ నాట్ ఎ డిక్టేటర్ టు యువర్ ఫ్యామిలీ, యు ఆర్ ఎ మాస్టర్. దట్స్ ఎ గుడ్ థింగ్ టు నో, బట్ యు ఆర్ నాట్ ఎ డిక్టేటర్. కుటుంబాన్ని డిక్టేట్ చేసేవాడు కాదు. ఆ హార్మనీ, వన్ అకార్డ్ కుటుంబంలో ఉండాలంటే కుటుంబ యజమాని కూడా కుటుంబంతో మమేకమై మాట్లాడే అనుభవాలు ఉండాలి. అలా మాట్లాడుకున్నప్పుడే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ సందర్భాల్లో మీరు చాలామంది చాలా బిజీగా ఉంటాను, దేవుని పరిచర్యలో కావచ్చు, ప్రయాణాల్లో కావచ్చు. కానీ ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. నా భార్య, నా బిడ్డలు, ఆ ముగ్గురు అందరం కూర్చుని, నా ముగ్గురు బిడ్డలను కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటాను. కొన్నిసార్లు ఆ విషయాలు నాకు తెలిసినప్పటికీ కూడా తెలియనట్టుగా నా పిల్లల్ని అడుగుతాను, ధన్య ఈ విషయంలో ఏం చేస్తే బాగుంటుంది, నిత్య ఏం చేద్దాం అనుకుంటున్నావు, వాట్ షుడ్ వి డూ అని అడిగితే వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తా ఉంటే చాలా నవ్వు వస్తుంది ఆ సందర్భాల్లో నాకు. ఆ హార్మనీ కుటుంబాల్లో ఉండాలి. అది రావాలంటే కుటుంబ ప్రార్థన జరగాల, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. అంతేగాని ఎవరి నిర్ణయాల ప్రకారం వారు తీసుకుని వెళ్ళిపోతే ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి వస్తుంది. లేఖనం సెలవిస్తూ ఉంది, తొందరపడి నిర్ణయాలు, తొందరపాటు జీవితంలో ఇబ్బందులను తీసుకొస్తుంది.